నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు తమ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. వైసీపీ వైనాట్ 175 అంటుంటే టీడీపీ తమదే గెలుపు అన్న ధీమాను వ్యక్తం చేస్తుంది. అయితే ఈసారి కాకినాడలో టీడీపీ గెలుపు అనేది ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నాయకులు నిమ్మగడ్డ జగదీష్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. వైసీపీ ఓ పక్క వైనాట్ 175 అంటుంది. అసలు టీడీపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికల్లో అసలు మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉంటాయి అనుకుంటున్నారు? ఈ వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అంటాం కంటే 95 అంటాం బెస్ట్ మేడం. ఈ తెలుగుదేశం మేనిఫెస్టోలు అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఇక్కడ ప్రజలకి నాయకులకి ఈ ఉన్న ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది తెలుస్తుంది. ఈ తెలుగుదేశం వచ్చేటప్పటికి మాకు వైనాట్ 175 అని కూడా మేము చెప్పాం. వైనాట్ 150 అయితే మేము గ్యారెంటీగా వస్తుంది. అదే మనకి ఈ కాకినాడలో చూసుకున్నట్టయితే మాత్రం ఈ ఉన్న పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం టీడీపీ నిన్న మేడం చెప్పారు, రేఖారెడ్డి గారు, మా ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా చేస్తుంది, ఎలా అవుతుంది అని. అయితే ఈ రోడ్లు పరిస్థితి ఏంటి అని అడిగితే, అవును రోడ్ల పరిస్థితి కూడా బాగలేదు, మరి మేము ఏం చేయగలుగుతాం, ముందు మేము ప్రజలను చూడాలంటే అంటే మేము ఇప్పుడు నడవటానికి రోడ్లు ఇవి కూడా అవసరం లేదు, ప్రభుత్వం మేము తింటాం మేము చేస్తాం అనేది వాళ్ళు తినడానికి వాళ్ళు బతకడం కోసమే నడుస్తుందండి ఇక్కడ ప్రభుత్వం అయితే. ఈ ఉన్న ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఈ నాయకులకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వెనక ఉన్న నాయకులకే ప్రభుత్వం ఇది నడుస్తూ ఉన్నట్టు మనకు కనపడుతుందండి. అంటే ఒకటి చెప్పండి, రోడ్ల పరిస్థితి అనేది ఈనాటి సమస్య కాదు. మనం అన్నట్టు సామలకోట నుంచి కాకినాడ వచ్చే రోడ్డు కానివ్వండి, ఇతరితర రోడ్లు నగరంలో చాలా చోట్ల రోడ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. అది ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఈ రోడ్ల పరిస్థితి ఈ విధంగానే ఉంది. టీడీపీ హయాంలో ఏం చేసింది, ఇప్పుడు వస్తే ఏం చేయబోతుంది? టీడీపీ హయాంలో వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు అండి ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారంటే అండి, 33 మందులకి మనకి చెప్తాం ఏంటంటే 1 మినిస్ట్రీ హౌసింగ్ ఒకటి చేశారు, నెక్స్ట్ 2 వచ్చేసి ఎన్జీసీ హౌసింగ్ ఒకటి, నెంబర్ 3 సచివాలయం ఒకటి, క్లాస్ 5 ఉద్యోగాలు, హైకోర్టు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హౌసెస్, శాసనసభ వెలగపూడి, ఇది స్పీడ్ ఆక్సిజన్ రోడ్డు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఆర్టీ యూనివర్సిటీ, ఈ గ్రూప్ డి ఉద్యోగాలు కానీ, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మన మంగళగిరి అండి, నెక్స్ట్ ఈ ఏపీ పోలీస్ టెక్ టవర్స్ కానీ, విద్యుత్ సౌధ, ఇలా ఒక 33 దాకా చేశారండి ఈయన. ఈ చేసింది ఈ రాష్ట్రంలో దండిగా జీతాలు కావాలన్నా జీతాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారినే వీళ్ళు ఓడిస్తారండి. ఇదే వచ్చిన లక్ష్యం వీళ్ళకి. ఒకటి చెప్పండి, ఓకే టీడీపీ హయాంలో ఒకప్పుడు అంత డెవలప్మెంట్ చేసింది అంటున్నారు, మరి ఇప్పుడు మనం వైసీపీ పాలనలో కూడా చూసుకుంటే చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. దాని మీద చాలా వరకు అంటే ఒక 50 to 60% వరకు అందరూ ఆనందం వ్యక్తం చేస్తే కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ కూడా సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్ళింది కదా. సంక్షేమ పథకాలు అంటే మేడం ఈ రుణమాఫీలు చేయటం, వ్యవసాయానికి ఈ రైతులకి రుణమాఫీలు చేయటం, ఇలాంటి సంక్షేమ పదాలు చేయాలి. అంటే మన పిల్లలు ఉండే కావాల్సిన ఉద్యోగాలు, నిరంతరం పరిశ్రమలు కావాలి, నిరుద్యోగులకి పరిశ్రమలు కావాలి. ఇలాంటివి చేస్తే ఏదన్నా ఇది అవుతుంది. కానీ అమ్మఒడికే 15,000 వేసి, లేదా 40 years దాటిన వాళ్ళకేమో 18,000 వేసి, ఇలా చేస్తే జనాలను సోమరపోతులు చేయడం తప్పించి రెండోది లేదండి ఇక్కడ. సంక్షేమ పథకాలు ఏవి ప్రజలకు ఉపయోగపడట్లేదు, ఏం ఉపయోగపడతలేదండి. జనాలు సోమరపోతులు చేస్తున్నారు అంతవరకేనండి. ఇతను ఇచ్చిన ఈ పథకాలన్నీ సోమరపోతులు చేయటమేనండి. నిరుద్యోగులకి పరిశ్రమలు ఉన్నాయండి. కియా ఉంది, ఈ రోజు కియా మోటార్స్ వచ్చిందంటే అది మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చిందండి. ఇంకా పరిశ్రమలు వస్తే నిరుద్యోగులు ఇవ్వండి, అమ్మఒళ్ళు ఇవి సంక్షేమ పథకాలు చేసి ఈ జనాల్ని ఇచ్చేయటం, సోమరపోతులు చేయటం అనేది చాలా ఇది దారుణం అండి. ఓకే, ఒకవేళ టీడీపీ మీరు అన్నట్టు టీడీపీ హయాంలోకి వస్తే ప్రజలకి ఏ అంశాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు వైసీపీ ఏ విధంగా ఇచ్చిందో అలాంటి సంక్షేమ పథకాలు, అంతకు మించిన సంక్షేమ పథకాలు ఇప్పుడు టీడీపీ హయాంలో వస్తాయంటారు? అసలు వస్తాయి మేడం. ఇప్పుడు ఉచిత బస్సు ఉందండి, నెక్స్ట్ ఇంటికి వచ్చి 3 గ్యాస్ సిలిండర్లు. ఉచిత బస్సు అంటే ఒకటి చెప్పండి, ఇప్పుడు కర్ణాటకలో స్టార్ట్ చేశారు, తర్వాత తెలంగాణలో స్టార్ట్ చేశారు. ఉచిత బస్సుకి సంబంధించి చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అది ఇక్కడ సక్సెస్ అవుతుంది అంటారా? అసలు ఉచిత బస్సు అవసరం అంటారా? ఉచిత బస్సు లేడీస్ కి అనేది కంపల్సరీ కావాలి మేడం. ఈ రోజు ఆటో ఎక్కితే 20 రూపీస్, ఆటో వల్ల బతకొద్దని చెప్పట్లేదు, ఆటో వాళ్ళకి కూడా సదుపాయం కావాలి, వాళ్ళు బతకాలి. ఈ ఉచిత బస్సు అనేది లేడీస్ కి చాలా ఉపయోగపడుతుందండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, మళ్ళీ తిరిగి రావాలన్నా మినిమం 50-60 రూపీస్ లేని ఈ రోజు లేదండి. అందువల్ల కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ప్లస్ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా దాన్ని ఊహించుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్టిన మేనిఫెస్టోలో ఇది కూడా ఒకటి అంశంగా
భావిస్తున్నాం అండి, మంచిదని భావిస్తున్నాం మేము. అంటే ఉచిత బస్సు మీరు ఇంతకు ముందు అన్నట్టు సంక్షేమ పథకాలు ప్రజల్ని సోమరపోతుల్ని చేస్తాయి అన్నారు. మరి ఉచిత బస్సు కూడా ఇంచుమించు అంతే పరిస్థితి కదండి. ఇప్పుడు తెలంగాణలో మీరు చూసుకోవచ్చు, ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత ఎంతో మంది దాన్ని వ్యతిరేకించారు. కొంతమంది అయితే ఫ్రీ కాబట్టి నేను ఈ ఊరు వెళ్తున్నాను, ఫ్రీ కాబట్టి మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను అంటూ చాలా మంది పబ్లిక్ గానే చెప్పారు. సో అది అక్కడ సోమరపోతుల్ని చేసినట్టు కాదు. సోమరపోతులు కదండి, అక్కడ చేసింది ఏంటంటే ఆటో వాళ్ళు ధర్నాలు చేశారండి. మెయిన్ ఆటోలు వాళ్ళ చేయటం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది కాబట్టి అక్కడ ఆటో వాళ్ళు ధర్నాలు చేశారు. నెక్స్ట్ ఇలా జరిగింది కాబట్టి అలా చేశారు. కానండి ఉచిత బస్సు అనేది సోమరపోతులు చేయటం కాదండి. అది ఆడవారికి ఒక క్రమశిక్షణ ఎలా ఉంటది అనేది చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ గురించి దీంతో కదిలి చెప్పారండి. అంతేగాని ఇది సోమరపోతులు చేయడం అనేది అసలు అసంభవం అండి. ఉచిత బస్సు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ హయాంలోకి రావడానికి తెలంగాణలో ఉచిత బస్సు కూడా ఒక రకంగా ఉపయోగపడిందని చాలా మంది అంటున్నారు. అలాగే దాన్ని బేస్ చేసుకునే మీరు కూడా ఇక్కడ టీడీపీ హయాంలోకి రావడానికి ఉచిత బస్సు సహకరిస్తుందంటారా? లేదండి, ఈ తెలంగాణలో కాంగ్రెస్ మొన్న ఒక 3 months 4 months అవుతుందండి వచ్చి. గత 2 years నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి 2 years నుంచి ఏ మీటింగ్ లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనకి చెప్పే లిస్టుల్లో కూడా ఈ ఉచిత బస్సు కూడా ఉందండి. ఓకే, ఉచిత బస్సు కాకుండా ఇంకా మీ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు, అంటే ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఏ అంశాలు ఉంటాయంట? ఏదన్నా సరే అండి, ఏది ఆలోచించి తీసుకున్నా సరే మా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల గురించి ముందు ఆలోచనతోనే వెళ్ళే ఆలోచనలో ఉండారు. ఏవేవి తీసుకోవాలి, ప్రజలకు ఎలా ఉపయోగపడాలనే ఆలోచనలోనే ముందుండారు. ఇంకొక 4 రోజుల్లో పోతే ఈ సీట్ల పంపకము నెక్స్ట్ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారండి. ఓకే, అంటే సీట్ల పంపకం అంటే దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటండి? ఒక రకంగా చాలా చోట్ల సీట్ల పంపకంలో మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు, ఒకవైపు టీడీపీ అలాగే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. చాలా వరకు ఇందులో మనకి స్పష్టంగా కనిపించేదంటే ఈ ప్లేస్ నాదంటూ చాలా మంది ఈ అంశం అయితే చాలా చోట్ల మనం బయటికి రావడం చూసాం. మరి ఈ సీట్ల పంపకంలో తేడాలు వస్తాయంటారా? తేడాలు ఏమి రావండి. ఈ తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధ్యక్షులు మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ ఏ టికెట్లు ఎవరికి ఎక్కడ ఏది ఇవ్వాలనేది వాళ్ళిద్దరు చూసి ప్రజలకి ఎలా ఉండారు, ప్రజల్లో ఎలా ఉంది, ప్రజల్లో నాడి ఎలా ఉంది, పార్టీలో ఇక్కడ ఎవరికి అయితే ఇస్తే బాగుంటుంది, ఎవరికైతే ఇక్కడ చేయగలుగుతారు అనే వాళ్ళకి చూసే ఇస్తారు. కానండి ఇక గొడవలు ఇవన్నీ రూమర్ అండి, జరిగేది మాత్రం రూమర్, ఇవన్నీ రూమర్. రైట్, అంటే అంతర్గతంగా సీట్ల పంపకం విషయంలో చాలా వరకు కూడా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే అంశం అయితే చాలా వరకు బయటకు వచ్చింది. అసలు ఇది కరెక్ట్ కాదంటారా? మరి అసంతృప్తి అంటే అది మనం ఏం చెప్పలేము, చేయలేమండి. ముందే చెప్పారు మేము పొత్తు పెట్టుకుంటున్నాము, అది మీ అందరూ కలిసి పని చెయ్యాలి, మీరు అందరూ కలిసి చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ఈ ఉన్న ప్రభుత్వం మనం పడగొట్టాలంటే మన అందరము కలిసి పోరాడితేనే పని అవుతుందని ముందు నుంచి ఇదే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదే ఆలోచనలో ఉండవండి. ఫైనల్ గా ఒకటి చెప్పండి, టీడీపీ జనసేన పొత్తు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు? టీడీపీ జనసేన బీజేపీ 3 కలిపే వస్తాయి మేడం. ఈ ముగ్గురు కలిసి ఉన్న ప్రభుత్వాన్ని దించడం కోసమే ఏ ప్రయత్నం చేసినా మొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే కోరుకుంటున్నారు. ఏదన్నా సరే మనం ఉన్న ప్రభుత్వాన్ని మనం దించాలి, ప్రజలకి మనం ఏదన్నా మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ప్రస్తుతానికైతే వైసీపీ వైనాట్ 175 అంటూ ముందుకు వెళ్తుంటే టీడీపీ మాత్రం ఈసారి ఎన్నికల్లో గెలుపు తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తుంది. టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేస్తాము, కలిసే ముందుకు వెళతాము, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దె దించుతామనే ఒక స్పష్టతనైతే వీళ్ళు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో టీడీపీదే పై చేయి అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.